దేవుని పరిశుద్ధ నామానికే మహిమ కలుగునుగాక. క్రీస్తునందు అత్యంత ప్రియులైన మీ అందరికీ నా హృదయపూర్వకంగా వందనాలు. దేవుని కృప మీకు తోడైండునుగాక. మంచిది ప్రియులారా, మరి ఈ సమయంలో చిన్న సందేశాన్ని మీతో చెప్పాలని నేను ఆశపడుతున్నా. చేతులెత్తి దేవునికి స్తోత్రం చెబుదామా? మంచిది, నామానికే మహిమ కలుగును గాక. చిన్న వాక్యాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 11వ అధ్యాయం 25, 26, 27 వచనాలు చదువు. 25, 26, 27 వచనాలు చూడండి. యేసు, పునరుద్ధానమును జీవమును నేనే. నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసముంచు ప్రతివాడును ఎన్నటికి చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగాను. ఆమె, అవును ప్రభువా, నీవు లోకమునకు రావలసిన దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని నమ్ముచున్నానని ఆయనతో చెప్పాను. దేవుడి వాక్యాన్ని మన హృదయంలో ముద్రించి భద్రపరుచునుగాక. అందరూ మోకరించండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. అమ్మగారు ప్రార్థన చేస్తారు. వందనాలు, స్తోత్రాలు. నీ పక్షాన్ని నిలబడి నీ మాటలు చెప్పడానికి మీ సేవకులు సిద్ధపడి ఉండగా ప్రభా, వాక్యమై ఉన్న దేవానికి స్తోత్రాలు. వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి అయ్యా, మమ్మల్ని బలపరచండి అయ్యా, మమ్మల్ని స్థిరపరచండి. ప్రభునికి స్తోత్రాలు. దేవాన్ని అయినా నీ ఆత్మతో నింపుకుని అభిషేకించుకుని అయ్యా నాతోనూ మాతోనూ మీరు మాట్లాడి మీరు మహిమ పొందుకోండి. యేసు పరిశుద్ధ నామములో వేడు. పట్టణము మన ఇళ్ళలో లేదురా మానవా, నిలువరమైన పట్టణము మన ఇళ్ళలో లేదురా మానవా. మరణమును జయించిన వాడై, మరణమును జయించిన వాడై. ప్రియులారా, చదవబడిన వాక్య భాగాన్ని శ్రద్ధగా వినండి. అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే, ఆమేన్, హల్లెలూయా అని ఎవరితో చెప్పాను? చెప్పండి చెప్పండి, కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి. ఎవరితో చెప్పాను? ఎవరితో చెప్పాను? ప్రియులారా, అక్కడ దేవుడు మనకు ఒక అవకాశం ఇచ్చాడు. నాతో ఆయన ఏం చెప్పాడు అంటే, పునరుద్ధానమును జీవమును నేనే. నా యందు విశ్వాసం ఉంచేవాడు చనిపోడు, వాడు ఒకవేళ చనిపోయినా బ్రతుకును అని నాతో చెప్పాను. స్తోత్రం చెప్పండి, గట్టిగా స్తోత్రం చెప్పాలి. మంచిది ప్రియులారా, పునరుద్ధానాన్ని జీవాన్ని నేనే. ఐ యామ్ ద రిజరెక్షన్ అండ్ లైఫ్. నేనే పునరుద్ధానాన్ని జీవాన్ని. ఎందుకు యేసయ్య ఈ మాట చెప్పారు అంటే, ఈ లోకంలో పుట్టిన ప్రతి వాళ్ళు చనిపోతున్నారు. ఎందుకు చనిపోతున్నారు అంటే, ఈ చావుకి చాలా కారణాలు ఉన్నాయి. మరి మనుషులు చనిపోతున్నారు, దేవుడు చంపేస్తున్నాడా? మనుషులు తానంతట తానే చనిపోతున్నారా అంటే, దేవుడు చంపట్లా, మనుషులే చనిపోతున్నారు. దేవుని దగ్గరికి వెళ్ళి, దేవా, ఈ మనుషులు చనిపోతున్నారు కదా, వీళ్ళు చనిపోవటం నీకు ఇష్టమేనా అని అడిగితే, ముందు నుంచి చెప్పుకుంటానే వస్తున్నానయ్యా, మీరు చావకూడదు అని.
మీరు చావకూడదు అని. చంపటానికి ఒక వృక్షం ఉంది ఏదైనాలో, ఆ వృక్ష ఫలాలు నువ్వు తినొద్దు, తింటే చచ్చిపోతావు అని కూడా నేను చెప్పాను. అయినా తిన్నాడు, చచ్చిపోయాడు. ఎవరైనా? ఆదాం. స్తోత్రం చెప్పండి, గట్టిగా స్తోత్రం చెప్పండి. ప్రియులారా, అలాగా నేను చావటానికి ఇష్టపడలా, నేను బ్రతికుంచడానికే ఇష్టపడుతున్నా. ఇంకా చూడండి 18వ అధ్యాయం 32వ వచనం, యెహెజ్కేలు గ్రంథం. అస్సలు నాకు ఇష్టం లేదు ఆ పని. మరణము నొందువాడు మరణం పొందటాన్ని బట్టి నేను సంతోషించను. ప్రియులారా, మీతో చెప్పా, ఈ ఉపవాస కూటాల్లో ఒక యాక్సిడెంట్ నాకు కనపడుతుంది మన ప్రాంతంలోనే. అది మనకు తగలకుండా ఉండాలని, మన మీదకి రాకుండా ఉండాలని జాగ్రత్తగా ఉండండి అని చెప్పా. ఎంతమందికి గుర్తుంది? చేయెత్తి చూపించండి. ఉపవాస కూటాల్లో చెప్పా. పోయిన ఆదివారం కూడా చెప్పినట్టున్నా. చూడండి, అక్కడ షోరూమ్కి ఆపోజిట్లో ప్రియులారా భయంకరమైన యాక్సిడెంట్, చాలా భయంకరం. కారు చెత్త అయిపోయింది. నిజంగా మన ప్రార్థనలు దేవుడు ఆలకించి ఉంటాడు. ఎవరికి మరణం సమీపించకుండా దేవుడు తప్పించాడు. చప్పట్లు కొట్టండి దేవునికి. ప్రియులారా, దేవుడు సెలవిస్తున్నాడు, నా యందు విశ్వాసం ఉంచేవాడు చనిపోడు. ఇప్పుడు మనం దేవుని యందు విశ్వాసం ఉంచాం. బండను గురించి నేర్చుకుంటూ ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళమే దేవుని మాట చొప్పున బండ మీదకి వచ్చేసాం, బండ లోపలికి వచ్చేసాం. ప్రియులారా, ఆ బండల అనగా ప్రభువైన యేసుక్రీస్తులోనికి వచ్చేసాం. యేసయ్య చెబుతున్నారు, మనం చదివిన ప్రారంభ మాటే, అందుకు యేసు పునరుద్ధానమును నేనే, నా యందు విశ్వాసం ఉంచేవాడు చనిపోడు, బ్రతికే ఉంటాడు. ఈ మరణం అనేది లేఖన సారాంశాన్ని బట్టి చూస్తే మనిషికి 2 సార్లు ఉంటుంది మరణం. ఒకటి బాహ్యమైన మరణం, మరొకటి ఇంటర్నల్ ఆత్మ సంబంధమైన మరణం. ఈ బాహ్యమైన మరణం ప్రియులారా, రెండవది ఆత్మ సంబంధమైన మరణం. ఈ మొదటి మరణమైన రెండవ మరణమైన యేసుక్రీస్తులో ఉంటే ఏ మరణము నిన్ను సమీపించకుండును గాక. భలే చెప్పారండి ఆమెనని. అంటే బ్రతుకుదామనే ఉందా? బ్రతుకుదామని ఉన్నవాళ్ళు చేతులెత్తి స్తోత్రం చెప్పండి. మన జీవితంలో ఒక దావీదు భక్తుడు కూడా అడుగుతున్నాడు చక్కగా. 34వ కీర్తన 12వ వచనం ఒకసారి చదవండి. బ్రతుకగోరువాడు ఎవడైనా ఉన్నాడా? మేలు నొందుచు అనేక దినాలు బ్రతకగోరువాడు ఎవడైనా ఉన్నాడా? ఒక ప్రశ్న. నాకు బ్రతకాలనే ఉంది బాబు అన్నవాళ్ళు చేతులెత్తి స్తోత్రం చెప్పాలి. ఒకవేళ చెయ్యి ఎత్తలేదనుకో, వాళ్ళని లేచి నిలబడమని, నీకు ఎందుకు చచ్చిపోవాలని అనిపిస్తుందని అడిగి వాళ్ళు కరెక్ట్ జవాబు చెప్తే చచ్చిపోవటానికి మార్గం కూడా చెప్తాను నేనే. మాకు బ్రతకాలని ఉందయ్యా అన్నవాళ్ళు చేతులెత్తి స్తోత్రం చెప్పాలి. అందరికీ ఉంది, కానీ చనిపోతున్నారు. ఇటు లోకానుసారంగా బాహ్యంగా చనిపోతున్నారు, కొంతమంది ఆత్మ సంబంధంగా పేరుకు బ్రతుకుంటున్నారు, కానీ ఆత్మీయ జీవితంలో చచ్చిపోయి బ్రతుకుతున్నారు కొంతమంది. ఉదాహరణగా ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తే, చదవండి ఒకసారి. 7 నక్షత్రములను చేతపట్టుకుని దేవుని 7 ఆత్మలు గలవాడు చెప్పు సంగతులేమనగా, ఏంటండి అది? జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉంది, కానీ నువ్వు సచ్చిన వాడివే అని అర్థం. ప్రియులారా, కొంతమంది జీవిస్తున్నారు కానీ చనిపోయి బ్రతుకుతున్నారు, చచ్చిన బ్రతుకే. ప్రియులారా, అందుకనే దావీదు భక్తుడు అంటున్నాడు, మేలు నొందుచు అనేక దినాలు బ్రతికించగలిగిన దేవుడు మన మధ్యలో ఉన్నాడు, ఆయనే నజరేయుడైన యేసు. చప్పట్లు కొట్టాలి అందరూ గట్టిగా.
మొన్న మంగళవారం నేను చచ్చిపోయా ఒకసారి మళ్ళీ. నిజంగా మీ ప్రార్థన ఎంత గొప్పదంటే, మధ్యలో చెప్పాను ఒకసారి, మళ్ళీ ఈరోజు కూడా చెప్తున్నా, మీ ప్రార్థన ఎంత గొప్పదంటే ఆ పోరాటం ఎంత ఉంటుందో 2 గంటల సేపు నాకు తెలుసు. ఆ శ్వాస అందుతుందో, పోతుందో, వస్తుందో, ఆగిపోతుందో, నా కండిషన్ ఎలా ఉందో నాకు తెలుసు. మా పాస్టర్ గారు నాకు బాగాలేనప్పుడల్లా వెళ్ళి చెకప్ చేయించుకోండి, హాస్పిటల్కి వెళ్ళండి అంటది. ఆమె ఎక్కువ హాస్పిటల్కి వెళ్ళమనే చెప్తుంది. అస్సలు నాకు ఇష్టం ఉండదు. నిన్న కోపం వచ్చి ఆమె మీద అడిగా, వెళ్ళి చెకప్ చేయించుకోమంటావు, నా చెయ్యి పట్టుకుని ఎంతమంది ఇప్పుడు పరీక్ష చేశారంటే ఇద్దరు అంది. ఎవరు అంటే ఇక్కడ నీలాద్రి గారు, అక్కడ వర్మ గారు అన్నారు. నాకు ఎందుకు అడుగుతున్నానంటే, నాకు ఇష్టం ఉండదు హాస్పిటల్కి వెళ్ళటం, చెకప్ చేయించుకోవటం ఇష్టం ఉండదు. కాకపోతే ఈ శరీరంలో ఉన్నాం కాబట్టి, మీరు వండి పెట్టి తింటున్నాం కాబట్టి, ఆ ఆహారంలో ఎక్కువ స్ట్రెంగ్త్ ఉంది కాబట్టి బ్రతికేస్తున్నా. అయితే ప్రియులారా చూడండి, హాస్పిటల్కి వెళ్ళటం నాకు ఇష్టం ఉండదు ఎక్కువగా. చూడండి, మనం గమనిస్తున్నప్పుడు మనకు తెలియకుండానే మన శరీరంలోనికి బలహీనత ప్రవేశించి మనల్ని చంపేస్తుంది. చూడండి, అందుచేత దేవుడు అంటున్నాడు, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోడు. బ్రతికి నా యందు విశ్వాసం ఉంచేవాడు ఎవడో వాడు ఒకవేళ చనిపోయినా నేను బ్రతికిస్తా. 2 గంటలు భయంకరంగా పోరాడానండి. ఆ పోరాటంలో అది నాకు మాత్రమే తెలుసు. ఆ తర్వాత చాలామంది 10 మంది బ్రదర్స్ వచ్చారు. ఆ రాత్రే మిడ్ నైట్లో 2 గంటల టైంలో నా బాధను చూడలేక తెల్లారి పొద్దుండే చెకప్కి తీసుకెళ్ళారు. పాస్టర్ గారు నేను మాత్రమే ఉన్నాం. ఆ రాత్రి ఇంకా అసలు చాలా ఏడుస్తూ ప్రార్థన చేసుకున్నాం. ప్రియులారా, ప్రార్థన దేవుడు ఆలకించాడు. అద్భుతంగా నన్ను ముట్టి స్వస్థపరిచాడు. డాక్టర్ రాకముందే, ఇంకా వచ్చేవాళ్ళు రాకముందే నాకు ఫ్రెష్ అయిపోయింది, ఫ్రీగా కూర్చొని వచ్చిన వాళ్ళు అందరూ చక్కగా పరామర్శించారు, పలకరించారు. మరుసటి రోజు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు చెకప్ కోసమని వెళితే నన్ను చూసిన డాక్టర్ గారు ఏం చెప్పారంటే, ఏ ప్రాబ్లం లేదండి, మీరు చాలా ఆరోగ్యంగా ఉన్నారు అని చెప్పారు. స్తోత్రం చెప్పండి. నాకు అంత ఆరోగ్యం ఎవరిచ్చి ఉంటారు చెప్పండి? ఎవరిచ్చి ఉంటారు? నేను నమ్ముకున్న నా దేవుడు. మీ జీవితంలో కూడా అలాంటి కార్యాలు దేవుడు చేస్తాడు. ఆయనకు దూరంగా ఉండకండి దయచేసి. ఆయనతో, ఆయనలో, ఆయన మీద మీరు జీవించగలిగితే, యేసయ్య చెబుతున్న మాట, ఐ యామ్ ద లైఫ్ అండ్ రిజరెక్షన్, నేనే పునరుద్ధానాన్ని, జీవాన్ని, నా యందు విశ్వాసం ఉంచేవాడు చనిపోడు. ఒకవేళ వ్యాధి బాధలతో పీడించబడుతుండినా, బాహ్యమైన మరణం అతన్ని సమీపించినా, ఆంతర్యంలో పేరుకు బ్రతుకుండి చచ్చిన వాళ్ళలాగా ఉండినా, అది ఏ మరణమైనా మరణాన్ని నిరర్ధకం చేయగలిగిన శక్తిమంతుణ్ణి నేనే. చప్పళ్ళు కొట్టండి గట్టిగా. ఓ మరణమా నీ ముల్లు ఎక్కడా, ఓ మరణమా నీ విజయమెక్కడా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక తీసిన వాళ్ళు చదివేయండి దయచేసి. 54వ వచనం, 15వ అధ్యాయం, మొదటి పత్రిక చదవండమ్మా. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకొనినప్పుడు, ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకొనినప్పుడు, విజయమందు మరణము మృంగివేయబడెను అని వ్రాయబడిన వాక్యము నెరవేరును. ఓ మరణమా నీ విజయం ఎక్కడా, ఓ మరణమా నీ ముల్లెక్కడా. ప్రియులారా, మనం ఆరాధించే శక్తిమంతుడైన దేవుడు, మనం ఆరాధించే యేసయ్య మన కొరకు సింహాసనాన్ని విడిచి ఈ లోకానికి శరీరధారిగా దిగివచ్చిన సర్వశక్తిమంతుడైన దేవుడు ఈ దినాన మనకు చేస్తున్న
మనం బ్రతికే ఉండాలని కోరుకుంటున్నాడు. మేలు పొందుచు అనేక దినాలు బ్రతికే గొప్ప ఛాన్స్ మనకిస్తున్నాడు. అది ఎంతమందికి కావాలి ఇప్పుడు చెప్పండి, చేతులు ఎత్తి గట్టిగా స్తోత్రం చెప్పండి. మంచిది. అలాంటి జీవితం మనం పొందుకోవాలి అంటే మనం ఎలా నడుచుకోవాలి ఇది మనం తెలుసుకోవాలి ప్రియులారా. చూడండి, ఏదో ఒక బ్రతుకు బ్రతికేస్తున్నాం అనుకునేది నిజమైన బ్రతుకు కాదు. మొత్తం మీద జీవిస్తున్నావు అనే పేరుంది కానీ చచ్చిపోయి ఉన్నారట కొంతమంది. అలాంటిది నిజమైన బ్రతుకు కాదు. అయితే దేవుడు మనల్ని శాశ్వతంగా బ్రతికించుంచాలనుకుంటున్నాడు. శాశ్వతమైన జీవాన్ని మనకి ఇవ్వాలనుకుంటున్నాడు. అలాంటి బ్రతుకు మనం బ్రతకాలి అంటే యెహెజ్కేలు గ్రంథంలోనే 18వ అధ్యాయం 32వ వచనం పూర్తిగా చదివేయండి. మీరు మనస్సు తిప్పుకోండి, అప్పుడు మీరు బ్రతుకుతారు. మనస్సు తిప్పుకోండి. మనసు పరుగులు తీసేస్తూ ఉంటుందండి. ఇష్టం వచ్చిన ప్రాంతానికి పరుగులు తీసేస్తూ ఉంటుంది. మనస్సు తనకి ఎటు ఇష్టమైతే అటు పరుగులు తీసేస్తూ ఉంటుంది. స్తోత్రం చెప్పండి. రాజబాబు గారు ఒక పాట రాశారు, పరుగులు తీసే సోదరుడాని పయనమెచ్చటి కోయి నీ గమ్యమేదరికోయి. ఈయన సోదరుడా అని రాశాడు, సహోదరి అని ఎందుకు రాయలేదా అని నా డౌటు కదా. పరుగులు తీసే సహోదరి అని రాస్తే బాగుండేదేమో అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు పరుగులు తీసి వీళ్ళని పరుగులు తీపిచ్చేస్తున్నారు అంతే. కాలం మారిపోయింది, పరిస్థితులు తారుమారైపోయినాయి. ప్రియులారా, మనసు ఇష్టం వచ్చినట్లు పరుగులు తీసేస్తున్నారండి. మనసుకి ఇష్టమైన విషయాల్లో పరుగులు తీసేస్తున్నారు. పరుగులు తీసి వీళ్ళు ఏం చేస్తున్నారంటే దురాశ గర్భాన్ని ధరించి పాపాన్ని కంటే పాపం పరిపక్వమై మరణాన్ని కంటుందట. మరణంలోనికి వెళ్ళిపోతున్నారు మనుషులు. అయితే ప్రియులారా, దేవుని వాక్యం అంటుంది, ఆ మరణంలో నుంచి నిన్ను విడిపించడానికి నజరేయుడైన యేసు సింహాసనాన్ని విడిచి ఈ లోకానికి దిగి వచ్చాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఆ మరణంలో నుంచి నిన్ను విడిపించడానికి సర్వశక్తిమంతుడైన దేవుడు దిగి వచ్చాడు. ప్రియులారా, ఫిలిప్పీలకు రాసిన పత్రికలో మనం చూస్తాం, ఆయన దేవునితో కూడా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక మనుషుణ్ణి పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించి తన్ను తానే రిక్తునిగా చేసుకుని మరియు మరణము పొందునంతగా, అనగా సిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకుని దిగొచ్చాడండి. ప్రియులారా, ఈరోజు దేవుడు నీ మరణాన్ని నిరర్ధకం చేసి నీకు శాశ్వత జీవాన్ని ఇవ్వాలని ఆశపడుతూ ఆయన చెబుతున్న మొదటి మాట ఏమిటంటే, అలాంటి జీవితాన్ని నువ్వు జీవించాలి అంటే నీ మనస్సుని తిప్పుకో. దేవుని బిడ్డల మనసులో పరుగులు తీస్తున్నాయి, లోకస్తుల మనసులో పరుగులు తీస్తున్నాయి. మూడో రకం ఉన్నారు, ఇటు దేవుడి బిడ్డలు కాదు, అటు లోకస్తులు కాదు, మధ్య తరగతిలో ఉన్నటువంటి జనం, వీళ్ళ మనసులు కూడా పరుగులు తీస్తున్నాయి. అయితే ఆ మనస్సును తిప్పాలండి. మనస్సుని ఎవరి వైపు తిప్పాలి అంటే యేసయ్య వైపుకి తిప్పాలి. దీనినే మారు మనస్సు అంటారు. అంటే మనకుండే మనసు అయితే పరుగులు తీసే మనసు, సంపాదన కోసం పరుగులు తీస్తారు కొంతమంది. యాకోబు చూడండి, వాళ్ళ నాన్నగారు వాళ్ళ తాతగారు బాగా సంపాదించారు. నాన్నగారు సంపాదించింది, తాతగారు సంపాదించింది చాలా మనోడికి. కడుపులో నుండే వాళ్ళ అన్నయ్యని డామినేట్ చేసి సంపాదించాలనుకున్నాడు. బయటకు వచ్చిన తర్వాత డామినేట్ చేసి సంపాదించాలనుకున్నాడు. మొత్తం మీద మా తాత ఏం సంపాదించాడు, మా నాన్న ఏం సంపాదించాడు? స్తోత్రం చెప్పండి, గట్టిగా స్తోత్రం చెప్పండి.
ఈ యాకోబు దగ్గరికి వచ్చి ప్రజలు, యాకోబు అబ్రహాం మనవడు కదా నువ్వు అంటే, ఈయనే స్టేజ్కి వచ్చాడంటే కాదు పొరపడుతున్నారు. యాకోబు తాతగారు అబ్రహాం అంటే అబ్రహాం ముందా, తాత ముందా, మనవడు ముందా? చెప్పరేంటండి బాబు? మీ అందరికి వందనాలండి. కోపం వచ్చేసిందా నా మీద? రోజు చెప్పి అలవాటు అయిపోయి ఆ ఫ్లోలో వెళ్ళిపోతున్నా. తాతగారు ముందా, మనవడు ముందా? మీరు చెప్పండి. కోడి ముందా, గుడ్డు ముందా? గుడ్డొచ్చి పిల్లనెక్కిరిచ్చిందంట. అలా ఉంది పరిస్థితి. యాకోబు ఏమని చెప్తున్నాడంటే, యాకోబు వాళ్ళ తాత అబ్రహాం అని చెప్పుకోవాలి అంటున్నాడు. సంపాదన కోసం పరిగెత్తి అన్నీ సంపాదించాడు. ప్రియులరా, దేవుణ్ణి పోగొట్టుకున్నాడు. దేవుని కోపం వచ్చింది. దేవుడే స్వయంగా వచ్చి, ఓయ్ యాకోబు, ఏంటి నీ పరిస్థితి? చిన్న షాట్ ఇచ్చాడు, కాలు ఇరిగిందండి. అప్పుడు అర్థమైంది, నేను వ్యర్థంగా పరుగులు తీస్తున్నానని. వెంటనే దేవుడు పాదాల మీద పడి అడుగుతున్నాడు, అయ్యా ఇప్పటివరకు తప్పుగా మాట్లాడాను. ఆత్మీయుడే, దేవుని బిడ్డే, దేవునిలో కొనసాగుతున్నాడు, తప్పుగా ప్రవర్తిస్తున్నారు చాలామంది. వాళ్ళు మనస్సు తిప్పుకోవాలి, మారు మనస్సు పొందాలి. మారు మనస్సు రెండు అనుభవాలు. ఒకటి జీవార్థమైన మారు మనస్సు, ఒకటి రక్షణార్థమైన మారు మనస్సు. అన్యజనులకేమో జీవార్థమైన మారు మనసు కావాలి, ఆత్మీయులకేమో రక్షణార్థమైన మారు మనసు కావాలి. అయితే ప్రియులారా, ఈ రెండింటి అనుభవంతోనే దేవుడు చెప్తున్నాడు, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సు పొందండి అని యేసయ్య ప్రకటించారు. తండ్రి అయిన దేవుడు చెప్తున్నారు. 17వ అధ్యాయం అపోస్తుల కార్యాల్లో ఉంది. ఆ అజ్ఞాన కాలమందు దేవుడు చూచి చూడనట్లు ఊరుకున్నాడు. ఇప్పుడైతే రెఫరెన్స్ చెప్పమ్మా, 17వ అధ్యాయం 30వ వచనం, అపోస్తుల కార్యాల గ్రంథం. ఆ అజ్ఞాన కాలములలో దేవుడు చూచి చూడనట్లు ఊరుకున్నాడు. ఇప్పుడైతే అంతటను అందరూ, చాలామందికి ఇక్కడ అనుమానం వస్తుంది, నేను ఎప్పుడో మారు మనసు పొందాను కదా, ఎప్పుడో యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించాను కదా, నా పేరు దానియేలు, నా పేరు షడ్రెక్, నా పేరు మెషక్, నా పేరు అబేద్నెగో, నా పేరు కృప, నా పేరు ఎస్తేరు, నా పేరు రూతు, నా పేరు రేచెల్. ఇలాగా ఎప్పుడో ప్రభువుని అంగీకరించాను కదా, ఎప్పుడో నేను ప్రభువులోనికి వచ్చాను కదా, మరి అంతటా అందరూ మారు మనసు పొందాలని వాక్యం ఏమిటి హెచ్చరిక చేస్తుంది అంటే, నువ్వు ఆత్మీయుడు అయితే ఆత్మీయ జీవితంలో కొన్ని పల్టీలు వేసేస్తున్నావు నువ్వు ఆల్రెడీ. ఎవరికి తెలియదులే అని, ఎవరు చూడలేదులే అని పేరుకు ఆత్మీయ జీవితంలోనే కొనసాగుతున్నావు. ప్రియులారా, ఆత్మ సంబంధమైన జీవితంలో ఫెయిల్ అయిపోయావు, ఓడిపోయావు. అయినా దేవుడు నిన్ను విడిచిపెట్టట్లా, నీ చేయి పట్టుకుని ఆయన లేవనెత్తునుగాక, ఆయన విడిచిపెట్టట్లా. అలాగే చాలామంది ఇంకా యేసు ప్రభువుని తెలుసుకోకుండా వాళ్ళు లోకానుసారంగా ఫెయిల్ అయిపోతున్నారు. అన్యులేమో జీవార్థమైన మారు మనసు పొందాలి, ఆత్మీయులేమో ప్రియులార రక్షణార్థమైన మారు మనసు పొందాలి. అంతటా అందరూ మారు మనసు పొందాలి. అలా మారు మనసు పొంది జీవిస్తే యేసయ్య చెప్తున్న మాట ఏమిటంటే, నా యందు విశ్వాసం ఉంచితే వాడు అన్యుడైనా ఆత్మీయుడైనా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచితే వాడికి చావు లేదు, వాడు చనిపోడు, బ్రతికే ఉండును గాక. మనసు తిప్పుకోవాలి. ప్రియులారా, ప్రార్థనకు రాని వాళ్ళందరి మనసులో లోకం మీదే ఉంటాయి ఖచ్చితంగా. లేదండి మేము ఇంటి దగ్గర చాలా ప్రార్థన చేసుకుంటున్నాము అంటే, ఇక అందరూ ఇళ్లలో ప్రార్థన చేసుకుంటే మందిరాలు ఎందుకండి, పాస్టర్ గారులు ఎందుకండి? ప్రియులారా, అందరూ ఇళ్ళ దగ్గర ప్రార్థన చేసుకుని అంత సెల్ఫిష్లు అయిపోయి, అంత ప్రార్థన పరులు అయిపోతే ఇంటి దగ్గరే ఉండి మందిరాలు అక్కర్లేదు కదా, ప్రార్థనా స్థలాలు అక్కర్లేదు కదా, నీ కొరకు వేరొకళ్ళు ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు కదా. నా మందిరము సమస్త జనులకు, ఏమనుంది బైబిల్లో, సమస్త జనులకు ప్రార్థనా మందిరం. అందుకనే మనం ప్రార్థన చేసుకోవటానికి దేవుని మందిరానికి రావాలి.
ఒకవేళ మనసు నీకు ఇంకా రావట్లేదంటే నువ్వు కూడా మారు మనసు పొందాలి. మారు మనసు పొందాలి. దేవుని సన్నిధికి వెళ్ళాలి, దేవుని సన్నిధికి రావాలి, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోవాలి. ఆయన తన మందిరంలో నా ప్రార్థన ఆలకించి నాకు ప్రతిఫలాన్ని దయచేయునుగాక. మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసుకున్న వాళ్ళు ఎవ్వరూ ఫెయిల్ అవ్వల. హిజ్కియాకి సమస్యలతో ఒక ఉత్తరం వచ్చినప్పుడు ఆ ఉత్తరాన్ని తీసుకుని తిన్నగా దేవుని మందిరానికి వెళ్ళాడట. ఇంటి దగ్గర కూడా ప్రార్థన చేయొచ్చు కదా. ఆయనకు రోగం వచ్చినప్పుడు దేవుడు ఇంటి దగ్గరే బాగు చేశాడు కదా. గోడ వైపు ముఖం తిప్పుకుని ఏడుస్తున్నాడు, అయ్యా నేను చచ్చిపోతానని చెప్పాడు పాస్టర్ గారు అని. అదే పాస్టర్ గారితో దేవుడు చెప్పాడు, హిజ్కియాకి ఆయుష్ ఇస్తున్నాను, ఆ సంగతి వెళ్ళి చెప్పు అని. ఇంటి దగ్గరే జవాబు. కానీ ఉత్తరం తీసుకుని దేవుని మందిరానికి ఎందుకు వెళ్ళాడు అంటే, చావు బ్రతుకుల్లో క్యాన్సర్ జబ్బు వచ్చి చావటానికి సిద్ధంగా ఉన్నాడు, నడవలేకపోతున్నాడు కనుక ఇంటి దగ్గర ఉన్నాడు. మనకు అన్నీ బాగానే ఉన్నాయిగా, కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయి కదా. ప్రియులారా, మందిరానికి వెళ్ళే ఛాన్స్ ఉంది కదా, మందిరం సమీపంలోనే ఉంది కదా. ప్రియులారా, అందుచేత ఇతడు ఆరోగ్యంగా ఉన్నాడు. నేను మందిరానికి వెళ్ళి దేవుని దగ్గరికి వెళ్ళి దేవునితో చెప్తా. ఆయన మందిరంలో ఉన్నాడు. ప్రియులారా, చూడండి, మార్పుకు తగిన జీవితం జీవించాలి. మనం ఆత్మీయులం గనక దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేయకుండా, దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేయకుండా, ఆత్మీయులం శ్రమలైన, కష్టాలైన, నిందలైన, అవమానాలైన నేను నా దేవుని మందిరంలో గడపాలి. దేవుని మందిరంలో ఉండటం నాకు ఆశీర్వాదం, దేవుని మందిరంలో గడపటం నాకు ధన్యత అంటూ ప్రియులారా, మన పితరులు మందిరానికి వచ్చి ప్రార్థన చేసుకుని ఆశీర్వదించబడ్డారు. కనుక మనం కూడా ఒకవేళ ఆత్మీయులమైన అన్యులుగా బ్రతుకుతుండిన అన్య జీవితాన్ని విడిచిపెట్టి ఆత్మీయులైతే నడవలసిన విధానాన్ని తెలుసుకుంటూ ప్రభు సన్నిధికి వస్తే ప్రభు మనల్ని ఆశీర్వదించి మరణం నుంచి తప్పించి జీవాన్ని మనకు అనుగ్రహించునుగాక. అందరూ లేచి నిలబడండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ లేచి నిలబడాలి, చిన్న ప్రార్థన. స్తోత్రం 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 చెప్తూ, పరిశుద్ధుడానికి స్తోత్రాలు ప్రభువా. ఈ పునరుద్ధానపు దినాన నీ సన్నిధిలో ఉన్న నీ ప్రజలమైన మేము ప్రార్థన చేసుకుంటున్నాం. మాకున్న అవసరాలన్నీ ఎరిగి ఉన్న దేవుడవు. పూరిము పండుగలు 23వ రోజులోనికి మమ్మల్ని నడిపించారు. చాలామంది బిడ్డలు వస్తున్నారు, ఇంకా చాలామంది రావట్లేదు నాయన. వారితో కూడా మాట్లాడి కనీసం ఈ రోజు నుండైనా నిన్ను గణపరచడానికి నీ సన్నిధికి నడిపించి పునరుద్ధానపు శక్తినిచ్చే దేవుడవు గనుక ప్రతి బిడ్డలో నీ పునరుద్ధానపు శక్తినిచ్చి బలపరచను. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ప్రభువు మన ప్రార్థన ఆలకించి కార్యాలు జరిగిస్తున్నందుకు స్తోత్రం చెబుదా.